నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ విజయ. ఇప్పుడు నాతో పాటు ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఉన్నారనమాట. ఒక యాంకర్, ఆర్ట్ డైరెక్టర్, మిమిక్రీ ఆర్టిస్ట్, ఇన్ఫ్లుయెన్సర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు నేను ఇంట్రోతో ఇవ్వాలేమో. యాక్చువల్లీ ఇవన్నీ నిజమా కాదా అనేది నాకు తెలీదు. తెలుసుకుందాం. అలా చెప్పుకుంటున్నాడా లేకపోతే నిజంగా ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా అనేది తనతో మాట్లాడి తెలుసుకుందాం. తనే సతీష్. హాయ్ సతీష్ సార్. హాయ్ గానండి. ఇందాక ఎవరి గురించి చెప్పారు కదా, ఆయన వస్తాడు అప్పుడు. అంటే మీరు కాదా? నేనే అప్పుడప్పుడు నాలో ఇన్ని టాలెంట్లు ఉన్నాయని నేను కూడా మర్చిపోతుంటాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు గుర్తించినందుకు. అంటే ఇవేనా ఇంకా ఉన్నాయని నేను మామూలుగా చెప్పానా? వేరే ఏం లేవా? ఇంకా ఉన్నాయి, దాచాం ఇన్సైడ్. ఓకే ఓకే. ఏంటి కొంచెం అన్కంఫర్టబుల్ గా బానే ఉన్నారు కదా? చాలా బాగున్నానండి. అందు పక్కన పెడితే థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు. నా నుంచి జనానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను ఎందుకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నానో తెలుసా? తెలీదండి. చెయ్యకపోతే నన్ను ఈరోజు ఆఫీస్ లో తీసేస్తారు కాబట్టి. స్లాట్ ఖాళీ ఉందని చేద్దాం అనుకుంటున్నారు, అంతేగాని నా నుంచి యూజ్ ఏం లేదనమాట. అది చూద్దామని కూడా. సర్లేండి, ఇదంతా పక్కన పెట్టండి మేడం. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? సార్ యాంకర్ని నేను. సారీ, అంటే మీరేం మాట్లాడతలేదు కదా, అందుకే నేను మాట్లాడుతున్నాను. అది వేరే మాట్లాడనివ్వట్లేదే. సారీ, మాట్లాడండి. తొక్కేస్తున్నారా బాగా? అందుకే ఎంత పట్టుకున్నారు కానండి. నాకు చాలా పెద్ద డౌట్ అండి మీ ఆఫీస్కి రాగానే. ఓకే. ఇద్దరు హైట్ కి సమానంగా కెమెరా ఎలా సెట్ చేశాడా కెమెరామ్యాన్ గారు అని నేను చాలా ఆలోచిస్తున్నాను. అది మా కెమెరామెన్ టాలెంట్స్. అలా అలవాటు అయిపోయింది. మీరు మాత్రమే ఉంటారండి టాలెంటెడ్, మా దగ్గర ఉన్నారు. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏదో నేను పిలిచాను వచ్చేసారు, అంతే కదా? అంతే, ఆబ్వియస్. ఇప్పుడు నేను ఏం అడిగినా చెప్పేస్తారు. ఏది అడిగినా చెప్పేస్తాను. మీరు ఎవరు? నేను ఒక మనిషిని. అంటే మిగతా వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటని? క్రేజియస్ట్ పర్సన్ అనమాట. ఏమనిపిస్తా ఇది చేస్తాను. ఏది ఎవడేమనుకున్నా కానీ నేను అలానే ఉంటా. డోంట్ కేర్, ఎవరికి భయపడను. మా ఆవిడకి భయపడతాను, అది వేరే విషయం. పెళ్ళయిందా? ఒకసారి. ఒకసారి ఏంటి అంటే 2 సార్లు రెడీగా ఉన్నారా? ఆబ్వియస్లీ జరగచ్చేమో. మా ఆవిడ చూడకుండా ఉంటే బాగుంది ఈ వీడియో. ఈ వీడియో రిలీజ్ అయ్యి చూస్తుంది కదా మరి. చూడదండి ఆవిడ ఎక్కువ ఇలాంటి చెత్త వీడియోలు చూడదండి. అంటే మన హస్బెండ్ ఇలా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, స్క్రీన్ మీద కనిపిస్తున్నారంటే ఏ వైఫ్ చూడకుండా ఉంటుంది? అవునులేండి, ఆవిడకి అన్ని తెలుసు కదా. ఓపెన్ బుక్ మందంతా కూడా. అదే మీ ఇన్స్టా చూసాను, చాలా ఓపెన్ గా ఉంది. ఏమందా అసలు? బేసికల్లీ మనం అలా చెప్తాం అనమాట. ఇప్పుడు మీరు ఒక మాట చెప్తా, ఏ మనిషి అయినా, ఏ అబ్బాయి అయినా, ఏ మొగుడైనా ఒకటే చెప్పాలన్నమాట. మాన్యువల్ చేయాల వైఫ్ ని. ఎలా అంటే మాన్యువల్, దాని ఏదో అంటారు ఇంగ్లీష్, మేనేజ్మెంట్. ఏదో మనకి రాదు ఇంగ్లీష్, చదువుకోలేదు కదా. చదువుకోలేదా? లేదండి. చదువుకోకుండా ఇన్ని టాలెంట్స్. చదువుతో పని లేదు అని నిరూపిద్దామని ఈ రోజు వచ్చాను అనమాట. బేసికల్లీ వైఫ్ ని ఎలా హోల్డ్ చేసుకోవాలన్నా తెలుసుకోవాలంతే. ఇప్పుడు రణ్వీర్ కపూర్ చేస్తే తప్పు లేదు, నేను చేస్తే తప్ప యానిమల్ రీలు అని చెప్పాను అంతే. ఆవిడ ఎక్స్క్యూజ్ చేసింది. అలాగే డీజే టీలులో వాళ్ళు లిప్ కిస్ పెడితే తప్పలేదు, నేను లిప్ కిస్ పెడితే నాకు తప్పండి. జుట్టు కూడా అలాగే ఉంటుంది, కలర్ కూడా ఇంచుమించు నేనే బాగుంటాను, అది వేరే విషయం. ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కొంచెం వేసుకోవద్దు. అయితే ఇట్లా హోల్డ్ చేయాలి, అంతేగాని నా ఇండస్ట్రీ ప్యాషన్ అమ్మాయి ఇదంతా కూడా అంటేనే వాళ్ళ అమ్మాళ్ళు, వాళ్ళ అత్తరు, అంటే వాళ్ళ అక్కళ్ళు అందరూ కూడా అడుగుతుంటారు, ఏంటిది ఇలా చేస్తుంటే నువ్వేమనవా అంటే ఆల్ ద బెస్ట్ అంటుంటాను అంటే చెప్తుంది అనమాట మా వైఫ్. అదంతా ఒక టాపిక్లే అండి. దాని గురించి బోల్డ్ అనేది జనాలు అందరూ ఎంకరేజ్మెంట్ అనమాట. ఇప్పుడు మన ఊళ్ళో అందరూ కష్టపడి గూగుల్కి వెళ్ళి మాకు కావాల్సిన డేటాని వేస్ట్ చేసి చూడడం కన్నా ఆనందపడుతూ ఇన్స్టాలో చూస్తే నేను ఇంకా హ్యాపీగా. అప్పుడు అవుతుంది, కానీ ఇది ఎంజాయ్మెంట్ గా కొంచెం మా కుర్రోళ్ళందరికీ ఒకటే చెప్దాం అనుకుంటున్నాను నేను మెసేజ్. కొంచెం మీ జాతకాలు బాగుండేలాగా జాతకాలు చూపించుకునే వయసు దాకా చేతుల్లో రేఖలు ఉంచుకోండి, అంతేగాని రేఖలు మాత్రం చెరుపుకోవద్దు. అదే నేను చెప్పాల్సింది, అంతకు మించి ఏం కాదనమాట. మగజాతి ఆనిముత్యంలా పెళ్ళాలని ఎలా కంట్రోల్ చేయాలి? వాళ్ళ జాతి పెళ్ళాలని కాదు, పెళ్ళం ప్రస్తుతానికి ఏమో ముందు అవ్వచ్చు, అది వేరే విషయం. రెండో పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ నాకు ఒకసారి చెప్పండి, నేను మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుంటా. ఓకే. బేసికెళ్ళి తాళి ఒకటే కట్టలేదు, అయినాయి చాలా పెళ్ళిళ్ళు, అది వేరే విషయం. ఆ కెమెరా ముందు అలా చెప్పేస్తున్నారేంటి? ఏం పర్లేదండి, అన్ని తెలుసు. మనంతా ఓపెన్ బుక్. మా ఆవిడ ఏమనుకుంటుంది, ఆయన లోపల ఏం జరగదు, ఏకలేసురుకోవడం అంటారు కదా, అదే సినిమాలో అలా ఉంటుంది అనమాట. 2 minutes మ్యాగీ వద్దులేండి, అవన్నీ ఎందుకు. అసలు ఏంటి, ఏం చేద్దామని మీ మోటో, మీ లైఫ్ లో ఏంటి, ఏదైనా గోల్ లాంటిది ఏమైనా ఉందా? ఏం చేద్దామని అంటే అండి, లైట్లు అరిపేస్తే మిమ్మల్ని ఏం చేద్దాం అనేది చెప్తాను. అంటే మీరు అదే కదా అడిగారు, అది కదా అడిగింది.
అంటే మీ లైఫ్ లో ఏం చేద్దాం? లైఫ్ లో ఏముందండి, ఇప్పుడు ఒక 60-70 అయినాయి, ఒక సెంచరీ కొడదాం. సెంచరీ అంటే 60-70 ఏంటవి? వద్దులేండి, చెప్తే బాగోదు. అంటే అయ్యా నేను ఇంటర్వ్యూ చెయ్యాలా వద్దా? సారీ చేయండి. రైట్. అంటే మా వాళ్ళందరికీ కూడా ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో, అందుకే జీవితంలో మనం మారాలి అంటే రేఖలు చెరుపుకోవద్దు, మన రాతలు మార్చుకోండి అని చెప్తున్నాను అనమాట. అంతే, అంతకుమించి ఏం కదా. నేను అసలు అది అడగలేదు. నేను చెప్తాను కదా, ఎందుకంటే మా ఫ్యాన్స్ అలాంటి వాళ్ళు అనమాట. ఫ్యాన్స్ మీకున్నారా? అవునండి, లోన్స్ పెట్టి మరి ఫ్యాన్స్ ని తెప్పించుకున్నాను అనమాట. అప్పుడప్పుడు వెళ్తున్నప్పుడు డబ్బులు విసురుతూ ఉంటాను అనమాట. రోడ్ మీద అప్పుడు డబ్బులు విసిరారు అన్నారు. అది నేను కదండి, అది కాకినాడ నాని, ఆయన వేరే. ఓకే రైట్, చెప్పండి. మెయిన్ మీరు చెప్పలేదు, కొంచెం సీరియస్ గా చెప్తే ఏం అవుదాం అనుకుంటున్నారు ఫ్యూచర్ లో? ఏమవుదాం అని అంటేనండి, ఇప్పుడు హైదరాబాద్ వచ్చినోడికి ఏమవుదాం అని మైండ్ లో ఉంటది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అవుదాం అనుకున్నది డిలీట్ చేసేస్తాం. ఇక్కడ ఎలా ఉండాలి అన్నదే పెట్టుకుంటాం. సరే, ఏం అవుదాం అనుకున్నారు అదన్నా చెప్పండి. ఒక మంచి ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నాను, తొక్కేసారండి నన్ను. మీరు అందరినీ ట్రోల్స్ చేసి ప్రతి హీరోని డైరెక్టర్ని తిట్టుతూ ఉంటే తొక్కేరా మరి బొక్కలా తెస్తే తిట్టకన్నా ముద్దు పెట్టుకుంటారా? అయినా కానీ 250 రూపాయలు పెట్టి కష్టపడి, రోజంతా కష్టపడి 250 రూపాయలు టికెట్ పెట్టుకుని, 600 రూపాయలు పెట్టి పాప్కార్న్ పెట్టుకుని సినిమాకి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆనందపరచాలే కానీ వాళ్ళు ఏదో తొక్కలో స్టోరీ తీస్తే బాగుందని చెప్పడానికి మేమన్నా ఎర్రిపప్పలమా? అది బాగా తీయకపోతే బాగా తీయలేదు. అది ఎవరైనా కానీ, చిరంజీవి అని, బాలకృష్ణ అని, పవన్ కళ్యాణ్ అని, ఎవరైనా అని, ఐ లవ్ ఇట్. అందరూ ఇష్టం. బాగా తీస్తే చప్పట్లు కొడతా, బాగా తీయకపోతే చెప్పులతో కొడతా. ఇది మాత్రం అంటే ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నారు కదా, సో కొంచెం సపోర్ట్ ఉండాలని. నాకేమన్నా ఎఫెక్ట్ పడుతుందనే కదా మీ ఆలోచన? నిజంగా మంచిగా తీసి కూడా అవకాశం ఇస్తాడు అనుకుంటున్నాను. అంటే వీళ్ళందరూ మంచిగా తీయని మీ అర్థం, అంటే మీ ఉద్దేశం మంచిగా తీసి కూడా అవకాశం ఇస్తాడు. అలాంటి వాళ్ళే ఇస్తున్నారు. ఆబ్వియస్లీ ఇప్పుడు త్వరలో రాబోతుంది ఒక మంచి. అదే విన్నాం, అందుకే మళ్ళీ దొరకరేమో అని ఇప్పుడు తీసుకొచ్చి అది తర్వాత తీసుకుందాం. మనం ఒక మంచి సినిమా కూడా చేసాం అనమాట, లారీ అని ఒక సినిమా. తెలుసా? తెలుసు. ఎలా ఉంది? అందులో మెయిన్ హీరోని చూస్తాం, మిమ్మల్ని మెయిన్ హీరోని చూస్తారు కానీ మమ్మల్ని ఏం చూస్తారంటారా? అవునండి, మీరేలా నిజాలు మాట్లాడేస్తారా? కూడా కోతలు నాడించుకునే వాళ్ళు అని అంటాడు. శ్రీకాంత్ రెడ్డి అని ఒక మంచి పర్సన్, వన్ అండ్ ఓన్లీ వాడొక్కడే. వాళ్ళతో కలిసి చేసావయ్యా, అలా అనేస్తావేంటి? ఎందుకు భయం అండి చెప్పండి? మనం డేర్గా నన్ను చూసి భయపడతారంటారా? సరే, ఇప్పుడు జనరల్ గా ఎవరైనా ఆర్టిస్ట్ అవ్వాలని అనుకుంటే మంచి పర్సనాలిటీ మెయింటైన్ చేయడం, హెయిర్ స్టైల్ కొంచెం పాష్ గా, ఏంటి లుక్ ఏంటి? ఇది కూడా ఒక స్టైలే, మీకు తెలుస్తలేదా? పట్టాల మీద వెళ్తుంది రైలు, మనం ఎలా ఉంటే అలాగే అదే స్టైల్ మంది అనమాట. అర్థమైందా? అంటే నా థీరీలో నేను బెస్ట్ అనుకుంటాను అంతే. ఇప్పుడు ఈ లుక్ లో ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అందరూ కూడా మహేష్ బాబులో అందంగా ఉండాలనే ఉండదు కదా. ఇప్పుడు ఒకళ్ళు నాలాగా అందవికరంగా ఉంటారు, ఇంకా దారుణంగా మీలా ఉంటారు, అలాగే వేరే వాళ్ళ ఉంటారు. అంటే జస్ట్ ఏ ఫ్లో అంతే. ఎందుకంటే నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు? లేదు, జస్ట్ ఏ ఫ్లో అండి. బేసికలీ అదే నిజం, అది వేరే విషయం. అంటే ఇట్లా టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. మనం ఇలా ఉంటేనే క్యారెక్టర్స్ వస్తాయి అనేది కరెక్ట్ కాదు. మనం ఎలా ఉన్న క్యారెక్టర్స్ రావాలి అన్నది నాది. అంటే వాళ్ళు మార్చుకోవాలి మనం ఎలా కావాలి అన్నది. పర్సనల్ గా ఒక పర్ఫార్మెన్స్ చేస్తే నో అప్లోజ్ అనమాట. నాకు ఆ పర్ఫార్మెన్స్ రాదు కాబట్టి ఇప్పుడు దాకా సక్సెస్ అవ్వలేదని నేను అనుకుంటాను అనమాట. మీరు మంచి మోటివేషన్ మూడ్ లో ఉన్నారు కాబట్టి. మోటివేషన్ అంటే మళ్ళీ బ్రదర్ షెఫీ వస్తాడు. బ్రదర్ షెఫీ అది చిన్నప్పుడు 1999 సంవత్సరం ఆ చిన్నారుడు వచ్చాడు. బ్రదర్ షెఫీ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు పాపం. మోటివేషన్ ఎవరికి అవసరం లేదండి ఈ రోజుల్లోనూ. ఎంకరేజ్మెంట్లే కావాలి అందరికి. ఓకే, ఎంకరేజ్మెంటా మోటివేషనా? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇండస్ట్రీకి కొత్తగా రావాలనుకునే వారికి మీరు ఏమైనా సలహా ఇస్తారా? ఇస్తానండి. అప్పుడు బేసికలీ వాడెవడో చిన్నోడు అయ్యాడు యాక్టర్, వీడెవడో అవుతున్నాడు యాక్టర్, మనం ఎందుకు అవుతలేదు, ఊర్లో ఉన్నాడు అందంగా అమ్మా నాన్న ఒళ్ళో కూర్చున్నాడు, ఇక్కడికి హైదరాబాద్ వచ్చి ఏదో కుమ్మేద్దాం ఏదో చేసేద్దాం అనుకునేవాడికి మాత్రం ఒకటే చెప్తాను, నేను వచ్చి ఇండస్ట్రీకి 12 ఏళ్ళు అవుద్ది, నేను ఏం చేశానో నాకు తెలుసు, ఇప్పుడు దాకా ఏం పేకలేదు కదా అని ఎవడైనా కామెంట్ పెడితే మాత్రం నా ప్రొఫైల్ నేను చెప్పుకుంటున్నా అంత. ఇప్పుడు పేరు సంపాదించకపోయినా డబ్బు సంపాదించానని నేను చెప్పుకుంటాను. నా పిల్లలు ఉండడానికి, నేను ఉండడానికి ఒక ఇల్లు, అది ఇది అన్ని బాగుంది. నాట్ బ్యాడ్, నాట్ గుడ్, బాగుంది. నేను ఇప్పుడు ఇండస్ట్రీ వచ్చేవాడికి ఒకటే చెప్తానండి. అంటే నేను ఒక ఇండస్ట్రీ పర్సన్గా ఇప్పుడు వచ్చేవాడికి ఒకటే చెప్తాను, నువ్వు ఒకవేళ నిజంగా గోల్ ఉంటే మాత్రం 24/7 దీని మీద థాట్ ఉండాలి, కానీ అన్నం తినడానికి మాత్రం వేరే పని చేసుకోవాలని చెప్తాను నేను. ఎందుకంటే అర్థమైంది మీకు? అర్థమైంది. నీకంటూ ఒక వర్క్ లేకపోతే ఇండస్ట్రీలో కుక్క కూడా చూడదు నీకు.
నీ దగ్గర పైసలు కావాలి, నువ్వు సర్వే అవ్వాలంటే పైసలు కావాలి, నువ్వు ర్యాపిడో చేస్తావా, స్విగ్గీ చేస్తావా, స్విగ్గీ లేకుండా ఏదైనా చేస్తావా అన్నది నీ ఇష్టం, కాల్ బాయ్ వెళ్తావా, ఏదో ఒకటి నీ ఇష్టం. అంటే నన్ను పిలుస్తారు, అందంగా ఉంటాను కదా, అది వేరే విషయం. రెడీగా ఉన్నారా దానికి కూడా? ఆబ్వియస్లీ అండి, అంతకు మించి అదృష్టం ఏంటండి. బోల్డ్ అని విన్నాను కానీ మరీ ఇంత అంటే నేననేది ఏంటంటేనండి, ఇక్కడికి రాగానే మనం హీరోలు అయిపోతాం, మనం తోపులు అయిపోతాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా వాడు అదృష్టం బాగుంది అనుకోండి, 2 నెలల్లోనే అవ్వచ్చు, 2 రోజుల్లోనే అవ్వచ్చు, రాగానే అవ్వచ్చు. రాగానే ఆడ చిరంజీవి ఇంటి ముందు దిగాడు అనుకోండి, చిరంజీవి గారు లోపలికి తీసుకెళ్ళి నెక్స్ట్ సినిమాలో నా కొడుకు క్యారెక్టర్ ఇస్తాను అనొచ్చు. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి అంటే ఏదైనా బిజినెస్ చేయాలి, లేకపోతే వాడు సర్వే అవ్వడానికి ఏదైనా కష్టపడుతూ ఉండాలి. అంతేగాని ఈ కష్టాలు పడుతూ ఇక్కడే స్ట్రగుల్స్ అనుభవిస్తూ ఈ చూస్తే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా కొత్తగా వచ్చినప్పుడు ఇండస్ట్రీకి నాకు అనిపించింది అనమాట, నేను రోడ్ల మీద పడుకున్నాను. నేను నిజంగా చెప్తున్నానండి, నేను మంచిగా, నాకు పంచపక్ష పరవన్నాలు కన్నా ఎక్కువ మా అమ్మ గోరుముద్దలు తినిపించేది, అంత అందంగా చూసుకుని అమ్మను వదిలేసి. ఏ వయసులో ఉన్నప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? నేను ఒక 14 years అయిందండి వచ్చేసి. 14 years బ్యాక్. 14 years. మీ వయసు ఎంత? నాకు ఒక 15 ఉంటాయండి. అప్పటికే ఏంటి ఆర్టిస్ట్ అయిపోవాలన్న? ఆర్టిస్ట్ అవ్వాలని కాదండి, నేను బేసికల్లీ కామెడీ, అంటే చిన్నపిల్లల బొమ్మలు వస్తాయి కదా, దానికి డబ్బింగ్ చెప్తాను అనమాట. ఇది నిజంగా రియల్ అనమాట, డబ్బింగ్ చెప్తాను. ఏదో ఒకటి చెప్తారా? చెప్తాను. ముందు నా టాపిక్ చెప్పను, లాస్ట్ లో చెప్దాం. అయితే డబ్బింగ్ చెప్పడం అంటే ఇష్టం. హైదరాబాద్ లో డబ్బింగ్ తీసుకుంటారంట, లేకపోతే హైదరాబాద్ లో యాక్టర్లు ఉంటారంట, సంథింగ్ ఇలా అనేవారు అనమాట. నేను వచ్చేసాను, దాని తర్వాత నాకు ఎవరో తెలియదు. నేను ఒక ఎలక్ట్రికల్ దాంట్లో పనిచేసాను, నాకు రాదు. రెడ్ వైర్ ఎల్లో వైర్ కలిపితే ఏమవుతుంది కూడా తెలియదు, కానీ కలిపేస్తాను. అంటే ఇట్ సెన్స్ అనమాట, అంటే కలిపితే కరెంట్ వస్తుందని తెలుసు, ఒకవేళ ఏమైతుంది కూడా తెలియదు. వైర్ నుంచి కలిపి ఇప్పటికి ప్లస్ మైనస్ అంటే ఏంటో తెలియదు, కానీ నేను ఒక పెద్ద ఇంటికి వైరింగ్ చేసేస్తాను. నాలెడ్జ్ కాదండి కావాలి, చదువు కాదండి కావాల్సింది, నాలెడ్జ్ అండి, అంతే, బుర్ర అంతే. ఇప్పుడు చప్పట్లు కొడితే సౌండ్ వస్తుంది అన్నది చదువుకోనికి కూడా తెలుసు అనమాట. ఏంటి ఇదంతా కూడా ఒక మైండ్ సెట్ అంతే. నేను అనేది అప్పుడు వచ్చేసాను, రోడ్ల మీద పడుకున్నాను, చాలా చేసిన, తినలేదు. కొన్ని రోజులు అయితే జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళేవాడిని, అప్పుడైతే 100 రూపాయలు 50 రూపాయలు కన్విన్స్ ఇచ్చేవారు. రాగానే పరోటా తింటే 100 రూపాయలు అయిపోయి, అప్పుడేమో అలవాటు లేవు కాబట్టి ఇంకా ఆనందం, డబ్బులు సేవ్ అయ్యి ఉండే అనమాట. ఇలాగ చాలా రోజులు చాలా కష్టపడ్డాను. ఇంత కష్టపడినా నీకు సక్సెస్ రాలేదా ఎందుకు అని మీరు అడగచ్చు. అంటే నేను అనేది ఏంటంటే, నేను చెప్తున్నాను కదా ఇప్పుడు దాకా, సక్సెస్ అనేది ఎవరికి ఈజీగా వచ్చేది కాదు. ఈజీగా వస్తే దాన్ని సక్సెస్ అంటారు. వస్తుంది. 90 ఏళ్ళ వరకు కూడా ఇంకా ట్రై చేస్తున్న వాళ్ళు కృష్ణనగర్లో కొన్ని వేల మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు 90 ఏళ్ల వరకు ట్రై చేసేవాళ్ళు. 90 ఏళ్ళకి నీకేం వస్తుంది అనుకుంటున్నావు కాక, నువ్వు ఎందుకు ఎంత కష్టపడుతున్నావు అని అడిగితే కాక ఒకటే మాట అన్నాడు. నేను చచ్చిపోయే లోపు నన్ను నేను స్క్రీన్ మీద చూసుకుని చచ్చిపోయినా పర్లేదు అన్నాడు. ఇది కదండి కావాల్సింది, ఇది కదా కావాల్సింది. ఇప్పుడు పుట్టిన పిల్లల్ని కూడా అమ్మ నాన్నలు ఏం చెప్తారంటే, నేను మా అబ్బాయిని ఇప్పుడే స్క్రీన్ మీద చూపించాలి అని. పుట్టిన వాడి నుంచి చచ్చే వరకు ఇండస్ట్రీ అంటే ఒక ప్యాషన్ అంతే. దీంట్లో డబ్బు రాకపోయినా, ఫేమ్ రాకపోయినా, ఏం రాకపోయినా ఇక్కడ ఉంటే చాలు, ఇక్కడ తింటే చాలు, 5 రూపాయల భోజనం తిన్నా పర్లేదు కానీ మనం ఉండాలి అనుకుని చాలా మంది ఉన్నారనమాట. ప్రతి ఒక్కడు పెద్ద పెద్ద స్టార్ అండి, బద్ధకం గట్ట కాదు. ఇప్పుడు నేను అన్నాను ఇందాక, ఇప్పుడు అలా మాట్లాడి ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో. కష్టపడుతూ ఉండాలి, అలాగే ట్రై చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఎవరిని చేయి చాచి అడుక్కోవద్దు. ఇండస్ట్రీకి వచ్చిన వాడు, నేను ఒకసారి ఊరికి వెళ్తే నాకు కళ్ళని నీళ్ళు వచ్చినాయి అనమాట. ఇప్పుడు రంగురంగులు బట్టలు వేసుకుని వెళ్ళి కొంచెం కళ్ళజోడు గట్ట పట్టుకుని వెళ్ళి ఏ షూ వేసుకుని వెళ్తే మా ఊర్లో కొత్తగా చూసి ఏరే ఏంట్రా అయ్యి అంటేని పక్కన పుసుక్కుని ఒక అంకుల్ అనేసాడు అనమాట. ఆడి ఏముండ్రా, ఆడి ఏముండోరా, రూమ్ లో 4-5 ఉంటారు, ఆడి షూ ఈడి చెప్పులు, ఆడి హైదరాబాద్లో అంతేనే, వీళ్ళందరూ ఎలా బతుకుతున్నారో, ఎక్కడ ఉంటున్నారో, అలా డ్రైనేజీ పక్కన ఉంటారు వీళ్ళందరూ అని చెప్పాడు అనమాట. ఇండస్ట్రీ వాళ్ళు అంటే అంతేనా, ఇండస్ట్రీ వాళ్ళు అంతేనండి. సక్సెస్ అయితే ఆ డ్రైనేజీలో పడుకునే వాడితో సెల్ఫీ తీసుకుంటానికి వస్తారు మీరు అందరూ అని నేను అంటాను అనమాట. ఇట్ సెన్స్, గుడ్ సెన్స్ ఆర్ బ్యాడ్ సెన్స్ నాకు ఇష్టం, నాకు అదంతా పక్కన పెట్టండి. సక్సెస్ వచ్చిన తర్వాత నేను కూడా హలో చెప్పడానికి వెళ్తాను, కానీ సక్సెస్ రావాలి అంటే మనం చాలా కష్టపడాలి అని నేను అంటాను అనమాట. కష్టపడతలేదు, చాలా తక్కువ మంది కష్టపడుతున్నారు. చాలా మంది కలలు కంటున్నారు. ఇప్పుడున్న అప్డేటెడ్ సిస్టంలో కలలు కంటే అయిపోదు, బొక్క కష్టపడితేనే అవుతుంది అని నేను అంటాను. కృష్ణానగర్ గడ్డ పైన కష్టాలు అంటారు, అవన్నీ నిజమేనమాట. ఆబ్వియస్లీ కష్టాలు ఉంటాయి, ప్రతి ఫీల్డ్ లో ఉంటే కష్టాలు. మీకు లేవో కష్టాలు? యాంకరింగ్ రాకపోయినా చేస్తున్నారా? యాంకరింగ్ రాకపోయినా అంటే బేసిక్ మీకు కూడా ఒక ప్యాషన్ ఉండే కదా, మీకు కూడా ఒక ప్యాషన్ ఉండే కదా, దీంట్లో ఒక ఫీల్డ్ లోకి వచ్చారు. దీంట్లో
ప్యాషన్ నేను లేదు చెప్పానా మీకు లేదు ప్యాషన్ నేను చెప్పానా అంటే చెప్పకపోయినా తెలిసిపోతుంది మీ మొక్కలు చూస్తుంది అర్థమవుతుంది అంటే నేను అనేది ఏంటంటే ఎవడైనా కష్టపడి గ్రోత్ అవుతే నాకు చాలా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట మాలో ఎవడైనా ఎదిగినా కానీ ఫీల్ అవుతాం కొంచెం హ్యాపీగా కానీ మాతో తిరిగిన వాడు సక్సెస్ అయిన తర్వాత ఒక డైరెక్టర్ అయిన తర్వాత వాడు మమ్మల్ని పిలవడం ఎందుకు తెలుసండి ఎందుకు వాడు నాతోటే సిగరెట్ కాల్చి నాతోటే ఛాయ్ తాగి నాతోటే తిరిగి రేపు పొద్దున సెట్లో పెద్ద హీరోయిన్ తోటి యాక్షన్ అని చెప్పగానే అరే మామ యాక్షన్ చెప్పు ఓకేలే కానీ ఆ సీన్ ఇలా కాదు ఇలా చెప్తే ఒక చిన్న క్యారెక్టర్ వాడు వీడిని మామ అని పిలిస్తే వాడు ఒప్పుకోడు యాజ్ ఎ డైరెక్టర్ గా వాడికి ఇప్పుడు సక్సెస్ వచ్చింది అంటే ఫేస్ చేశారా అలాంటి అలాంటి సిచువేషన్ చాలా మోర్ దెన్ అనమాట ఇప్పుడు సరదాగా చెప్తాను సద్దాం హుసేన్ అని వాడు ఏం గొప్ప ఏం కాదు తోపేం కాదు బొగ్గైనాడు సద్దాం హుసేన్ అని జబర్దస్త్ లో ఉంటాడు వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ నేను సెట్ వరకు వెళ్ళి వాడికి రోజు 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేటోండి ఒకటే రూమ్ లో ఉండేటోండి వాడికి జీరో అనమాట జీరో అంటే జీరో వాడికి సక్సెస్ వచ్చిన తర్వాత నేను ఏ రోజు అరే ఒరే అని పిలుచుకుంటాం సక్సెస్ ఇచ్చిన తర్వాత అన్న అని పిలవమన్నాడు వాడికి సక్సెస్ రావడం వల్ల అన్న అని పిలవడం అనేది నాకు ఇష్టం లేదు అందుకే ఆ రోజు నేను జీరో దాకా నేను మాట్లాడలేదు వాడితోటి ఇప్పుడు ఇలా చాలా మంది దూరం అయిపోతారు అప్పటికి మీ పొజిషన్ మారిందా వాడు ఒక 10 సంవత్సరాల ముందు సక్సెస్ వచ్చిందండి 10 సంవత్సరాల తర్వాత వాడు ఎవడో జనానికి తెలియదు ఈ రోజు వచ్చిన న్యూస్ పేపర్ రేపే రావట్లేదు అలాంటిది సక్సెస్ అనేది ఈ రోజు ఉంటుంది రేపు పొద్దున పోద్ది ఆ సక్సెస్ వచ్చిన తర్వాత స్టెబిలిటీగా ఉంచుకునేవాడే మగాడని నేను చెప్తాను సక్సెస్ వచ్చేదాకా కష్టపడాలి వచ్చిన తర్వాత దాన్ని స్టెబిలిటీగా ఒక స్టాండ్ తీసుకుని మనం కరెక్ట్ గా మూవ్ అవ్వాలి అనేది నేను అంటాను ఇప్పుడు దాన్ని ఏ చెడు రకంగా యూజ్ చేయొద్దు అని మాత్రం నేను అంటాను నేను ఎవరినైనా తిడతాను ఏదో ఒకటి చేస్తాను అదంతా వేరే విషయం అదంతా ఎందుకు నా సక్సెస్ కోసమే ఏదో ఒక ఎవరిని తిట్టినప్పుడు నేను మిమ్మల్ని తిడితే మీరు ఊరుకుంటారు నన్ను రివర్స్ తిడతారు అదే ఒక సినిమా హీరోని తిట్టాను వాడు తిట్టలేడు కదా నన్ను అందుకు తిడతాను బేసికలీ అంటే ఇది ఒక విధంగా ఫేమస్ అవడానికి చేసేదేనా అనుకోవచ్చు కానీ నిజాలు కూడా ఉంటాయి అంటే 90% నిజాలే ఉంటాయి నాకు నచ్చకపోతే నేను ఇప్పుడు సన్ ఆఫ్ ఇండియా అని ఒక సినిమా వచ్చింది మోహన్ బాబు గారిది ఎలాంటి సినిమాలు తీసాడు ఆయన ఇలాంటి వేస్ట్ సినిమా తీస్తే నాకు నచ్చలేదు సినిమా ఎవడో చూడకండి అవునండి మా ఇంటి ఆంటీ వాళ్ళ ఇంటి మీద పెట్టుకున్నారు అనమాట మా ఇంటి మీద యాంటీనా వాళ్ళ ఇంటి మీద పెట్టుకున్నారు అప్పటి నుంచి యాంటీ అనమాట అర్థం మీకు జోకులు అర్థం అనుకుంటా అయితే నేను ఏమంటున్నానంటే అంత గొప్ప వ్యక్తి ఇలాంటి సినిమాలు తీసినప్పుడు బాధతో లోపల నుంచి వస్తాయండి ఏమంటే సాయంత్రం వరకు ఈ సినిమా ఆడదో ల్యాప్టాప్ లో చూడండి మీరు ఈ సినిమా కావాలి అనుకుంటే అని చెప్పాను అది మిలియన్స్ ఆఫ్ లాక్స్ వచ్చేసింది వాళ్ళ ఇంటి మా ఇంటికి వచ్చారు అది వేరే విషయం అనుకోండి ఏదో మాట్లాడడానికి వచ్చారు ఫ్యామిలీ మాట్లాడారా లేకపోతే అదంతా ఆ రోజు వదిలేండి చెప్పడం అంటే ఇదే ఇన్ ద సెన్స్ ఇప్పుడు జెన్యూన్ గా చెప్పడం అనేది కూడా తప్పే అని ఇప్పుడు నాకు అర్థమైంది అనమాట కానీ బొక్కే ఎవరికి పట్టించుకోనండి నేను ఇప్పుడు అలా అనుకుంటే నిజం చెప్తాను ఇంకో టాపిక్ మళ్ళీ పెళ్లి అని వచ్చిందండి ఒక సినిమా ఇప్పుడు 20 ఏళ్ళు 18 ఏళ్ళు దాంతో కాపురం చేసాడు ఎవరో మహేష్ బాబు వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్ తోటి దాంతో అంటున్నాను ఆడ సంఘాలన్నీ కొడతారేమో కొట్టినా పర్లేదు నన్ను ఎందుకంటే రోజు మా ఆవిడతో తల్లి తింటాను కాబట్టి పెద్ద లెక్క ఇది అలవాటు అయిపోయింది అయితే నేనేమంటున్నానంటే 18 ఏళ్ళు 20 ఏళ్ళు కాపురం చేసిన పెళ్ళాన్ని వదిలేస్తే వదిలేసాడు 100 మంది వదిలేస్తున్నావు నువ్వు ఇంకా కోటీశ్వరుడు వదిలేసినా పర్లేదు నీ పెళ్ళ ఒక సినిమా తీయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పాను నేను ఇప్పుడు మళ్ళీ పెళ్లి అని సినిమా తీసాడు దాంట్లో నా పెళ్ళ కాబట్టి నేను వేరే దాన్ని పెళ్లి చేసుకున్నాను ఆ పవిత్ర ఎవరితో చేసుకున్నాడు దాని ఉన్నాడు ఇప్పుడు నువ్వు చేసుకోరా భయ్ ఒక్కడి కాబట్టి 100 చేసుకుని నేను కూడా చేసుకుంటాను 4 ఏళ్ళు అయితే నా 3 బాగోవచ్చు చేసుకుంటాను 4 కాబట్టి ఇంకో 40 చేసుకుంటాను చేసుకో ఇప్పుడు దాకా నీతో కలిసి ఉన్న పెళ్ళాన్ని నాకు అంటే ఆ వర్డ్ యూజ్ చేయడం నాకు నచ్చలేదు ఒరే అసలైన లత్కోర్ నా కొడుకు నువ్వురా ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు ఒక ఆడమని కానీ ఎవరినైనా కానీ తిట్టొద్దు అంటే దాని కింద నేను ఎప్పుడైనా కామెంట్లో చదువుతానండి యూస్ గట్ట కాదండి ప్రతి ఒక్కళ్ళు గుడ్ యువర్ టాక్ మంచిగా మాట్లాడావు తోపు నువ్వు డేర్ అండ్ డాష్ పర్స్ అంటే ఇవన్నీ చదివినప్పుడు ఆనందం వస్తుందండి కొన్ని నిద్రపోయేటప్పుడు నిద్ర రానప్పుడు ఇవన్నీ చదువుకుంటే అరే మనకు కూడా సపోర్ట్ చేయ నిజం మాత్రమే మాట్లాడతాను కాబట్టి చదువుకోలేను ఇవన్నీ ఎలా చదివాడు ఏదో కంగమింగా అలా చదువుతుంటాను చదువు రాకపోవడం అంటే చూసి చదవడం కాదండి మనసు నుంచి చదువుతానంటానండి అంటే బేసిక్ సెన్స్ ఇదండి అంతే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చేవాడు ప్రతి ఒక్కడు ఒక సింగర్ అవుదామని వస్తాడు ఒక యాక్టర్ ఒక డాన్సర్ ఒక క్యాన్సర్ జనరల్ గా ఇందాక మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు మనకి ఎంత కళలున్నా ఈ ఆర్టిస్ట్ అవ్వాలి అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఒక తినడానికి పని చేసుకోవాలి అని చెప్పి అంటే మీరు మీ బలుపు చూస్తుంటే
ఆర్టిస్ట్ అవ్వాలని ఎంత బలంగా ఉందో బలుపు అంటే నాది కాదండి, రవితేజ గారిది. బాగుంటుంది ఆ సినిమా. సారీ కంటిన్యూ. ఇదేనండి, ఇయే కామెడీలు చేయడం అలవాటు, అందుకే లైఫ్ ని కూడా ఎక్కువ సీరియస్ గా తీసుకొని యా నువ్వు ఇన్ని టాలెంట్, సంవత్సరాలు లేట్ అయిపోయింది. నాకు అర్థమైపోయింది మీరు టాలెంటెడ్. ఓకే, చెప్పారు కదా కొంచెం పని చేసుకోవాలి తినడానికి అని చెప్పి. అంటే ఇప్పుడు మీరు కొంచెం సోషల్ మీడియాలో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నే తిడుతున్నారు. సో ఆ తిట్టడానికి వెనక కానీ, ఇంత పొగరుగా ఉండడానికి కానీ బ్యాక్గ్రౌండ్ లో ఏదో బలమైంది ఉంది అని విన్నాం మేము కూడా. ఏదో ఆర్ట్ అని చెప్పేసి ఒకటి విన్నాం. ఏంటి అసలు అది? నేను ఒకటే చెప్తానండి, అదేనండి, మన దగ్గర డబ్బు ఉంటే ఎరా అనేవాడు కూడా అన్నా అంటాడు. అంటే నేను అనేది ఆబ్వియస్లీ అలాగే అంటాడు, ఇది అందరికీ తెలిసిన ముచ్చటే. కానీ ఆ డబ్బు ఎలా వస్తుంది? మూసుకుని పని చేసుకోవాలి, ఒళ్ళుంచి పని చేసుకోవాలంటే నేను 24 గంటలు ఫోకస్ ఆన్ యువర్ వర్క్ పెట్టు. 365 రోజులు వర్క్ మీద పెట్టు. నీకు సక్సెస్ వచ్చిందనుకో, సక్సెస్ మీదే పరిగెత్తు. ఇప్పుడు నేను ఉన్నానండి ఆన్ రోడ్ అనమాట. ఒక తాగుబోతుంటే నన్ను ఆర్ట్ డైరెక్టర్ తీసుకెళ్ళాడు అనమాట. ఒక ఆర్ట్ డైరెక్టర్, సీరియల్ ఆర్ట్ డైరెక్టర్ కొంచెం సిమిలర్గా నార్మల్ బేసిక్ ఉంటారు. ఆయన తీసుకెళ్ళి సో అండ్ సో ఒక సీరియల్లో ఆర్ట్ డిపార్ట్మెంట్ కింద జాయిన్ చేసుకున్నాడు. ఆయన కొంచెం మంచిగా చూసుకున్నాడు. అబద్ధం ఎందుకు, ఆయన రూమ్లోనే కొంచెం అట్లా ఇట్లా ఉంది. కొన్ని రోజులు జర్నీ అవుతుంటే ఒక రోజు దీపావళి ఎపిసోడ్ వచ్చింది. ఈ ఎపిసోడ్ నేను చెప్తాను, ఈ సీరియల్ పేరు కూడా చెప్తానండి, కుంకుమ పువ్వు. రైట్ నో కుంకుమ పువ్వు అని ఒక సీరియల్ జరుగుతుంది మా టీవీలో. ఆ సీరియల్లో దీపావళి ఎపిసోడ్ ఉందన్నమాట. ఆర్ట్ డైరెక్టర్ ఫుల్గా తాగేసి పడుకున్నాడు ఎక్కడో. ఆ ఎపిసోడ్ జరగాలి, డైరెక్టర్ వెయిటింగ్, కెమెరామెన్ వెయిటింగ్, ఆర్టిస్టులు వెయిటింగ్. ఎపిసోడ్ జరగాలంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించింది ఒక డెకరేషన్ సంథింగ్ ఫ్లవర్ డెకరేషన్ అవి చేయాలి. ఎవరు లేడు. నాలాగే 2-3 కూడా కొత్త వాళ్ళు ఆర్ట్ డిపార్ట్మెంట్ కుర్రోళ్ళు. ప్రొడ్యూసర్ వచ్చి కాల్ మీద కాల్ వేసి కూర్చొని ఏంట్రా ఇలా జరుగుతుంది అంటే, సరే నాకు వచ్చి సార్ నేను చేస్తానంటే, ఏం వస్తుందిరా నీకు, ఏం వస్తుంది, టైం ఎంత అయింది తెలుసు, 1 గంట అయింది, 3 షార్ట్ పెట్టాలి, ఈవినింగ్ షార్ట్ మొత్తం ఎపిసోడ్ కావాలి మాకు, రేపు పొద్దున్న టెలికాస్ట్ ఇది బేసికలీ అంటే, సార్ నేను చేస్తాను సార్ అంటే, సరే గుడిమల్ కపూర్ వెళ్ళి ఫ్లవర్స్ తీసుకోద్దామని ఆయన కారులో ఫస్ట్ టైం, ఆయన కారులో ప్రొడ్యూసర్ కారులో పక్కన కూర్చొని కారు ఎక్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్తున్నాడు సంథింగ్, ఇది తీసుకో అని. లేదు సార్ నేను తీసుకుంటా నాకు తెలుసు అంటేనే ఆయన సమ్ అమౌంట్ ఇచ్చాడు. ఒక 5,000 రూపాయలు నేను తీసుకున్నాను, వ్యాన్లో వేసాను, ఇంటికి వెళ్ళి షూటింగ్కి వచ్చినాం. ఏదో చేస్తాడులే మనం కూడా సాయం చేసి చేద్దామని ఆయన మైండ్ సెట్లో ఉంది. ఆయన బయట కూర్చొని కాఫీ తాగుతూ సీను ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. 1 గంట వరకు హాల్లో ఎవరు రాలేదు, ఎవరు మాట్లాడలేదు. పైన షూటింగ్ జరుగుతుంది. గంట తర్వాత వచ్చిన తర్వాత ఇట్ వాజ్ వెరీ, అందరూ షాక్ అనమాట. అంటే నేను గొప్పగా చేశానని చెప్తలేదు, నాకున్న ఒక క్రియేటివ్ అంతే. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఆ టెంట్ హౌస్లు అవి తిరగడం, స్లమ్ కూడా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి కష్టపడడం అలవాటు, అవన్నీ చేసాం. ఆయన చూసి బిగ్ అప్లోజ్ అనమాట, గట్టిగా చాలా హ్యాట్స్ ఆఫ్ రా, నువ్వు తోపురా, చాలా బాగా చేసావు, చాలా క్రేజీ అనిపించింది నాకంటే. ఆ మిర్చి లైట్లు కానీ ఈడు అవన్నీ నాకు చెప్పాను కదా ఇందాక, రెడ్ ఎల్లో కలిపితే ఏమవుతుందో కూడా తెలియదు, కానీ కలిపేస్తాం. వెలిగితే లైట్లు వెలుగుతాయి, లేకపోతే అంతే. నాకు అంటే అదే నాలెడ్జ్, ఓన్లీ బ్లైండ్ గా బండగుత్తు అనమాట. అట్లా నేను చేశాను. చాలా బిగ్ అప్లోజ్ వచ్చింది, చాలా గ్రేట్. కెమెరామ్యాన్ గారు మెచ్చుకున్నారు, అందరూ మెచ్చుకున్నారు. పార్ట్ ఆఫ్ ద సీన్ అయిపోయింది, మొత్తం ఎపిసోడ్ అయిపోయింది. ఈవినింగ్ నైట్ దీపాలు పెట్టడం అయిపోయింది. తర్వాత రోజు మార్నింగ్ షూటింగ్ లేదు. ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేశారు నాకు. నా నెంబర్ ఎలా దొరికిందో కూడా నాకు తెలియదు. నా నెంబర్ నా దగ్గరే ఉండదు సరిగ్గా, ఎందుకంటే నాకే అప్పుడు కీప్యాడ్ ఫోన్. అరా నేను అశోక్ మాట్లాడు, చెప్పండి సార్ అంటే, ఇలాగా మా సీరియల్ ఆర్ట్ డైరెక్టర్గా చేస్తాను. నేను ఆర్ట్ డైరెక్టర్ ఏంటి సార్ అయ్యి అంటే, ఒక్కరోజేనండి, ఒకరోజు కదా, ఒక ఫ్యూ డేస్, ఒక 5-6 డేస్ చేశాను. దాని తర్వాత ఇట్లా చేస్తే నేను ఎలా అవుతాను సార్, ఎలా అవుతానంటేనే, నువ్వేరా కావాల్సింది, నీకు టాలెంట్ ఉందరా అన్నాడు. సరే ఊరుకోరు సార్, యూనియన్ కార్డు అయ్యి అంటే టక్మని చేయి పట్టుకుని తీసుకెళ్ళి యూనియన్లో కార్డు కొనేసి నాకు ఆయన ఆర్ట్ డైరెక్టర్గా జాయిన్ చేశాడు. దాని తర్వాత సంథింగ్ చాలా సీరియల్, నీలి కాలువలు, పాపేమ్మ, జీవనజ్యోతి, అమ్మకు తెలియని కోయిలమ్మ, కుంకుమ పువ్వు, ఒక గాలిపటాలు, సంథింగ్, ఇవి చాలా చాలా సో మెనీ, చాలా సీరియల్, ఒక 18 సీరియల్ వరకు ఆర్ట్ డైరెక్టర్ చేశాను, ఆర్ట్ సెట్ వర్క్గా చేశాను. ఇప్పటికీ సెట్ బాయ్గా పిలిస్తే వెళ్ళి అంత ఇది ఉందన్నమాట. నాకు అంత బలుపు ఏం లేదు. అదేంటి సినిమాలో చేస్తున్నారు కదా, నేను అనేది ఇప్పటికీ పిలిస్తే అంటే అంత బలుపు లేదు. పని అంటే అంత ఇష్టం, అంత గజ్ అనమాట. ఇప్పుడు పని వచ్చు నాకు. అలాగే ఆర్ట్ వర్క్, మీ బొమ్మని అలా చూసి తయారు చేసేస్తుంది థర్మాకోల్లో, కానీ నా ఐడిలో ఉంటే చూడండి. అలాగే వేరే పేజ్ ఉంటుంది నాకు అనమాట, ప్రాప్ బజార్ ఇన్ హైదరాబాద్, అదంతా మీది ఓన్, మొత్తం మన ఓన్ అండి. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు నేను వచ్చిన డబ్బుని దాని నుంచి దానికే పెడతాను. ఇప్పుడు నా ఇంట్లో నా పిల్లలకి బంగారం, నా లవర్కి లాలీపాప్ ఇవన్నీ కొన్నాం. నేనేంటంటే తెల్లం ఓకే, లవర్ కూడా ఉందా? ఎందుకంటే మనిషికి లివర్ ఉన్నప్పుడు లవర్ ఉండకూడదా? లివర్కి అంటే కొంచెం ఫ్రాస్ బాగుంది కదా అని వాడాను, ఇంటర్వ్యూ కదా చూసే వాళ్ళకి బాగుంటుందని.
అంటే నేను అనేది ఒకటేనండి, బలుపు అనేది ఎక్కడ ఉండదండి. బలుపు అనేది డబ్బు నుంచే వస్తుందండి. ఎవరికైనా డబ్బు నుంచే వస్తుంది. డబ్బు ఉన్నది అనుకోండి ఎవరినైనా కొట్టచ్చు, పోలీసుని కొనేయచ్చు. అంతే. నేను అనేది అదే, నేను నమ్మేది అదే. దాని గురించి డబ్బు సంపాదించడం ఇష్టం. కష్టపడ్డాను, కొంచెం గ్రోత్ అయ్యాము, కొంచెం ఇది ఉందన్నమాట మనకి. ఇప్పుడు 10 లక్షల రూపాయలు అంటే ఏంటో తెలియదు. నన్ను పిలిచి 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి ఒక ఈవెంట్ చేయమండి. ఇప్పుడు షర్మిల గారు వాళ్ళ అబ్బాయిది ఎంగేజ్మెంట్ మనమే చేశాను, నేనే చేశాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా చూస్తే గెస్ చేయండి, నేనే చేశాను. బ్రహ్మానందం గారు వాళ్ళ అబ్బాయి పెళ్లి, వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కంపెనీ ఈవెంట్ అని పెళ్లిళ్ళు గట్రా చేస్తారు, వాళ్ళ దాంతో కొలాబ్ అయ్యి నేనే చేశాను. అంటే అలా చెప్తున్నాను. నాయుడు అనే ఒక పెళ్లి ఉంటుంది, ఒక 18 కోట్ల పెళ్లి. అది నిజంగా పెళ్లి సంగీతం అన్ని కలిపి నోట్లో జరిగింది మొత్తం మనమే చేసినాం అనమాట. 15 రోజులు 20 రోజులు ఈవెంట్లే అవి కంటిన్యూ. 18 crores ఈవెంట్. అంటే మనం చేయడం ఇంత పెద్ద ప్రాజెక్ట్ మనకి రావడానికి కారణం ఏంటో తెలుసా? మనం వెనకడికి వేయకుండా ఏదైనా చేసేయచ్చు, బుర్రని మైండ్ పెట్టాలి. మనకు అది రాదు అనుకోవద్దు. అడుగు, గూగుల్ అడుగు, ఏదైనా చెప్తుంది. చెడు విషయాలకు అడుగుతున్నప్పుడు క్రోమ్లోకి వెళ్ళి మంచి విషయాల గురించి అడిగితే తప్పేంటి? నేను అంటుంది అదే అనమాట. మనకు కావాల్సింది హౌ టు సనీలి ఇవన్నీ కాదు, హౌ టు మేక్, అసలు ఎలా జరుగుతుంది, ఎలా చేస్తుంది, అలా నేర్చుకున్నవే ఈ మ్యాజిక్ కానీ, ఈ మిమిక్రీ కానీ, ఈ బీట్ బాక్సింగ్ కానీ, లేకపోతే ఈ ఆర్ట్ వర్క్ కానీ, దాని నుంచి దాన్ని మెటీరియల్ ఎలా బెండ్ అవుతుంది, ఎలా అవుతుంది, ఇదంతా అంతేనండి. ఒక మైండ్ యూజ్ చేస్తే ఎలాంటి వాడికైనా మోగవాడికైనా మాటలు వస్తాయి. నేను నమ్మే సిద్ధాంతం పైసలు కావాలి, పైసలు సంపాదించాలి. బలుపుతో నేను యాక్టర్ రాబాయ్, నేను ఎందుకు పని చేస్తా, నేను ర్యాపిడ్ ఎందుకు తోలుతా అంటే మాత్రం రేపొద్దున 40 అప్పులు చేసి నీ జీవితమే వెనకబడుతుంది. నువ్వు వంచి ఏంటి నడుము వంచి పని చేసుకుంటే నీ పైసలు వస్తాయి. అదే నేను ఇప్పుడు అలా అంటే నేనేదో పెద్ద తోపును, నేను కోట్లు సంపాదించానంటే సంపాదిస్తాను, నేను అనుకుంటే సంపాదిస్తాను. నేను ఎవరిని ఇప్పుడు దాకా అప్పు అడగలేదండి. నేను ఈ వీడియో నేను అప్పు కూడా ఈఎంఐ ఉండదు, అప్పు ఉండదు, ఏముండదు. నాకు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. అడుక్కుని వదిలేసినవి ఉన్నాయి అనమాట. ఎందుకంటే నేను వదలను కూడానండి. ఎందుకంటే నా కష్టం ఎందుకు వదలాలని వదలను. వాడి కష్టాలు చెప్పినప్పుడు నాకు కొంచెం కన్వీనియంట్గా ఉన్నప్పుడు పోనీ అనుకుంటా. ఎందుకంటే రావు అనుకున్నా ఇంక వదిలేసుకుంటాం అనమాట. అలాగే నేను ఎగ్గొట్టమంటలేదు, అలాగే వదిలేయమంటలేదు. కష్టపడింది అడగండి, దౌర్జన్యంగా అడగండి. ఇప్పుడు ఈవెంట్లో కూడా కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటాయి. ఒక 2 లక్షల రూపాయలు ఆపేశారు క్లయింట్, అడుగుతాను ఎందుకు ఆపారు మేడం అని అడుగుతాను. నాకు కొంచెం మిస్ఫైర్ అయ్యింది, నాకు మంచిగా అనిపించలేదు. మీకు 2 లక్షలు ఆపేస్తే హ్యాపీగా ఉన్నారా, ఇంకో 1,00,000 రూపాయలు నన్ను ఇమ్మంటారా అని అడుగుతాను. ఇది ఏంటంటే వాళ్ళ పెళ్లి నేను స్పాయిల్ చేసినప్పుడు నేను ఇవ్వడానికి రెడీ అండి. వాళ్ళ జీవితం మొత్తానికి ఒకసారి చేసుకుంటారు, నేనంటే 2-3 చేసుకుంటాను పెళ్ళిళ్ళు. అంటే వాళ్ళు ఒకసారి చేసుకున్నప్పుడు వాళ్ళని స్పాయిల్ చేస్తాను. నాకేంటండి దీనివల్లనే ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ చేశాను అనమాట. ఇదంతా కూడా ఓకే, నేను సర్వైవ్ అయ్యాను, దీని నుంచి డబ్బులు సంపాదించాను, బాగుంది, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, సినిమా బాగుంటుంది, ఇవన్నీ బాగున్నాయండి. మెయిన్ టాపిక్ ఏంటంటే యాక్టర్ అవుదాం వచ్చు. మరి అసలు ఎవరైనా ఏమవుదాం అనుకుంటున్నామో దానికి సంబంధించినవి చేయడం, దానికోసం ఏం చేయాలని ట్రై చేస్తుంటారు. మీరేంటి ఇవన్నీ ఏంటి, ఇన్ని టాలెంట్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? మనకి ఇది కూడా అవుదామని ఉందండి, అది అవ్వకపోతే ఇది అనమాట. ఇప్పుడు ఆకలేసినప్పుడు అన్నం తింటాం కానండి, యాక్టర్ని చూస్తే కడుపు నిండదు కదా. ఇదే నేను అంటున్నా. ఇలానే ఒక దాంట్లో ఏదుందో ఒక దాంట్లోనే ఎలట్టాలి, అన్నిటిలోనే ఎలడితే కొలాప్స్ అన్నట్టు ఉంటుంది. అలా ఏమో 2 కాళ్ళ మధ్యన పడవ పెట్టినా కానండి, 2 పడవలు దగ్గర పెట్టి కట్టి 2 పడవల మధ్యన కాళ్ళు పెట్టు, అంతేగాని నువ్వు అదో సైడ్ నువ్వు సైడ్ వెళ్తానంటే కుదరదు. తాడు తెగితే ఏం చేస్తారు? తాడు ఎందుకు తెగుతుందండి, మనం కట్టే టాలెంట్ లో ఉంటది అనమాట. ఇప్పుడు నేను అనేది సంథింగ్ 10 పడవల మీద కాళ్ళు పెట్టినా పర్లేదు, నువ్వు స్టెబిలిటీగా ఉండాలి. కొన్ని రోజులు ఒక సెక్టార్ వరకు స్కూల్కి వెళ్తావు, ఒక సెక్టర్ వరకు అంగన్వాడీకి వెళ్తావు, ఒక సెక్టర్ వరకు కాలేజ్కి వెళ్తావు. అలాగే లైఫ్ కూడా అంతే, ఎప్పుడు ఎలా అవుతుందో ఎవరికీ తెలియదు. గో అనమాట అంతే. ఏం పెద్ద బొక్క ఏం ఉండదు, మనం ఏం తోపులంగా తురుములు కాదు. వేస్తామండి, స్ట్రైకర్ వేస్తాం, వెళ్తే కాయిన్ పడుద్ది, లేకపోతే మన స్ట్రైకర్ మనకు వస్తుంది, అంతే, ఏం లేదు. మోటివేషన్ బొక్క, మోటివేషన్ ఏముండదండి. అవన్నీ అప్పుడప్పుడు పడుకున్నప్పుడు మా ఆవిడ చెప్తుంటది అనమాట. అయ్యే అందరికీ చెప్తున్నాను. అంటే నాకు పెళ్ళైన తర్వాత నిజం చెప్పాలంటే కొంచెం గుడ్ కూడా జరిగింది, మంచి కూడా జరిగింది, అది వేరే విషయం. కొంచెం ఏమైనా మిమిక్రీ ఏదో ఉంది కదా, ఆ టాలెంట్ కూడా చూద్దాం అనుకుంటున్నా, నిజంగా ఉందా? రైట్. బేసికల్లీ మిమిక్రీ అనేది ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఎలా చేస్తారా బాయ్, గొంతులో ఏదో మిమిక్రీ చేస్తున్నాడా అని నేను కూడా ఇలా చూసిన వాడినే. తణుకు తెలుసా మీ అందరికి? విలేజ్ ఒక ఆంధ్ర,
ఆడికి అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు ఒక డిఫరెంట్ ఒక వాయిస్ వినిపించేది అనమాట. క్యాన్వాసింగ్ ఇప్పుడంటే అడ్వర్టైజ్మెంట్లు ఇవి కొలాబరేషన్స్ ఇవన్నీ వచ్చేసినాయి, యాడ్లు అవన్నీ. అప్పుడంటే ఒక సైకిల్ మీద ఒక మైక్ పెట్టుకుని వెళ్ళేవాడు అనమాట. ఆయన ఒక కొంచెం చాలా వెరైటీగా ఉండేది. నాకు చూసి ఆయన వాయిస్ అలాగే నేర్చుకోవాలనిపించింది అనమాట. అమ్మ వాళ్ళు ఆయనది ఎలా ఉండేది అంటే తణుకు ప్రజలందరూ కూడా ఆయన్ని అడ్వర్టైజ్మెంట్ కింద యూజ్ చేసుకునేవారు అనమాట. ఎలా ఉండేదంటే, తణుకు పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి, శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట, నిత్యం పాలు తేనెలతో శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి 25 అడుగులు దాల్చిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట. కాబట్టి 50 మంది భక్తులు ప్రతి ఒక్కరు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నా ఇలా చెప్పేవాడు. ఏంటి అసలు బ్రీతింగ్ తీసుకునే స్పేస్ కూడా లేదు, అది ఎంత సరదాగా. అది ఎప్పుడో చిన్నప్పుడు, అది ఎప్పుడో 10-12 ఏళ్ళు. మీరు ఎలా ఇదండి. అప్పుడు ఎలకల మందు గురించి చెప్పాడు ఆయన అదొక బాగుండేది. నాకు కొంచెం ఫనీ అనిపించేది అనమాట. గవర్నమెంట్ ఎవరికైనా కావాలంటే ఎలకల మందు గవర్నమెంట్ దగ్గర ఎవరికైనా కావడం ఏంట్రా, నాకు అర్థం అవ్వలేదు. ఎలకల మందు గురించి చెప్పడం ఇవన్నీ కూడా కొంచెం థాట్ వచ్చింది. దాని తర్వాత ఒక మీటింగ్ లో ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ వచ్చి, మిమిక్రీ అంటే ఇదా అని నేను చూశాను అనమాట. చూసి దాని తర్వాత రే ఇది ఎలా చేస్తున్నాడు, ప్రకాష్ రాజ్ నేర్చుకుందాం అని ట్రై చేసినాం. మాకు 10 రూపాయలు పెడితే ఇంటర్నెట్ ఇచ్చేవారు అప్పుడు గంటకి. చిన్నప్పుడు 10 రూపాయలు ఇచ్చేసి ఒక అరగంట ఇది చూసేవాళ్ళు, ఒక అరగంట వేరే చూసేవాళ్ళు. అది వేరే విషయం, తెలుసు, అది వేరే విషయం. అలాగా మిమిక్రీ అలా నేర్చుకున్నాను. మ్యాజిక్ అనేది జస్ట్ ఫర్ ట్రిక్స్, మ్యాజిక్ అనేది జస్ట్ ఫర్ లాజిక్స్ ఇప్పుడు చేయలేను, ఎందుకంటే అందమైన అమ్మాయిల ముందు చేయలేను అనమాట. అదే ఎవరున్నారు ఇక్కడ? మీరు ఉన్నారు కదా, మీ మనసు మంచిదండి. ఎందుకంటే మీరు ఇందాక తెలుసండి, మీ మనసులో ఏముందో నాకు తెలుసు అని చెప్పాను కదా, ఇంటర్వ్యూ అయిపోగానే ముద్దిస్తాను. ముద్దుతో పాటు హగ్ కూడా యాడ్ అయింది ఇప్పుడు, తెలుసా? రైట్. అంటే ఇలా నేర్చుకోవడం అంతేనండి, అంతే సరదాగా. ఎవరికైనా గోల్ ఫోకస్ పెట్టండి, 4 రోజులు వచ్చేస్తుంది. ట్రై చేయండి, ట్రై అంతే. అలా ట్రై చేసి టాలెంట్ కాదులే కానీ మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాబట్టి కొంచెం చంద్రబాబు నాయుడికి 100 మందికి వస్తుంది ఆయన వాయిస్. కానీ ఆయన వాయిస్ నేను వినాలనుకుంటున్నా, మీరు చేయగలరా లేదా? రైట్, ఆయన వాయిస్ తో ట్రై చేద్దాం. ప్రకాష్ రాజ్ గారితో ట్రై చేద్దాం, ఎందుకంటే నేను ఫస్ట్ నేర్చుకున్న వాయిస్ అది. ఓకే రైట్. ఒక్కడో సినిమాలో ఎలా ఉంటుందండి, రా నా ఇంటికి వచ్చి 1 కోటి రూపాయలు పట్టుకెళ్ళు, నా ఇంటికి వచ్చి కేజీ బంగారం పట్టుకెళ్ళు, నేను 3 అరకినే, నా స్వప్న సంక్రాంతి ముగ్గైతే దాంట్లో గొబ్బెమ్మంటరా, నేను స్వప్న ఉరువైతే నేను మెరుపుండ్రా, నేను 3 అరకినే, మోసం చేయలేరు, చంపేస్తా ఈ కొండారెడ్డి బురుజు దగ్గర, ఈ కొండారెడ్డితో పెట్టుకుంటే చంపేస్తారా, నేను 3 అరకినే, నన్ను ఎవరో మోసం చేయలేరు. ఇప్పుడు మిమిక్రీతో పాటు ఎక్స్ప్రెషన్స్ కూడా ఇంకా ఆటోమేటిక్ గా అలా వస్తుంటే మనకు రాదు. మన ఫేస్ లో ఏదో ఒక ముద్దలా ఉంటుంది అనమాట మన ఫేస్. మన ఎక్స్ప్రెషన్ ట్రై చేస్తాను అంతే. అవి బాగుంటే చప్పట్లు కొడతారు, లేకపోతే చెప్పులతో కొడతారు, అది వేరే విషయం. సరే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా రకంగా ఉంది. వద్దులేండి, ఎందుకంటే ఆయన అందరికీ వాయిస్ కాబట్టి. చాలా చక్కగా ఉంది తమ్ముళ్ళు, ఈ రోజు అయితే కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా చెప్తూ ఉన్నాను, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాను. అలాగే జగన్ ఏమి ఇచ్చాడు అనగానే జగన్ వస్తాడు. ఈరోజు అక్కచెల్లెమ్మలకు, అన్నతమ్ములకు ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తూ ఉన్నాను, మీరందరూ కూడా శాలువాలు వేయబోయి సన్మానం చేయకపోయి నాకు 11 ఇస్తారా మీరు అందరూ కూడా. నేను ఒకటే చెప్తూ ఉన్నాను, ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు అందరినీ ఆనందంగా ఉంచడానికే ఉన్నానని తెలియజేసుకుంటున్నాను. అంటే ఈయన బేసికలీ ఆయన సెట్టర్ అంతే, సర్వనాశనం చేయడానికే ఉంటాడు. కానీ వాళ్ళ చెల్లి వచ్చేస్తే తెలియదు, నేను రాజన్న కూతురును హలో అంటది. లవ్ యూ బచ్చిలో మాట్లాడేది ఫస్ట్ లోను షర్మిల గారు, నేను రాజన్న కూతురును, జగనన్న చెల్లెలను, షర్మిలను, మా అన్నయ్య జగన్మోహన్ రెడ్డి నన్ను మా అమ్మని బయటకి గెంటేసి నరికి 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 ఆడపిల్ల అంటే ఆడపిల్ల కాదు, ఆడపిల్ల ఆడపిల్ల ఇలా ఉండే. అంటే నాకు ఆవిడ వాయిస్ రాదు, సారీ ఫర్ ద ఇమిటేషన్. కానీ అంటే ఆవిడది బాగుంటుంది బాడీ లాంగ్వేజ్ కానీ. అలాగే ఇప్పుడు ఈ పొలిటికల్ వాళ్ళ మధ్యకి ఒక సినిమా ఆర్టిస్ట్ వస్తే ఎలా ఉంటది, సప్తగిరికి
ఎవరెవరెవరెవరు గులాబ్ జాములు కలగలని అక్క చుచ్చుకుపోతాను. ఏరా ఎక్కడికి పోతుంది? అక్క ఇంకో రౌండ్ వేసుకుంటా. ఒరే సుధీరా ప్రవీణ గులాబ్ జాములు కలగలని అక్క చుచ్చుకుపోతాను. ఇట్లా ఉంటుంది సంథింగ్. కొంచెం గొంతు కూడా బాగాలేదు. బాగపోతే బాగుంటాయి. గులాబ్ జాములు కలగలని అక్క. అక్కనండి మిమ్మల్ని కాదు, మీ అంత అందంగా ఉన్నాను అక్క అన్న. రైట్ నౌ అంటే నాకు బాగా ఇష్టమైన వ్యక్తి రావు రమేష్ గారు. ఆయన వాయిస్ రాదు, ఎప్పటికీ నేర్చుకోలేనేమోనని భయం వేస్తుంది అనమాట. కానీ ఆయన వాయిస్ మాత్రం ఒక సెక్టార్ లో వచ్చింది అనమాట. అంటే ఆయన కాటమరాయుడు ఒక సినిమాలోనూ ఒక వైల్డ్ గా ఉంటుంది ఆయన వాయిస్. ఆయన వాయిస్ చేద్దాం. కానీ 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 ఆ కాటమరాయుడు చిన్న తమ్ముడు ఉంటాడప్ప, ఆ రాజు వారు మార్కెట్కి వెళ్తాడు. ఆడ వెళ్ళగానే ఆ 2 ఏళ్ళు పట్టుకుని ఇలా ఇరిసేయాలప్ప. ఆ కాటమరాయుడు 2వ తమ్ముడు ఉంటాడప్ప, ఆ 2వ తమ్ముడిని గొంతులో ఇలా పట్టుకుని నలిపియాలప్ప. నీ కందబలానికి నా మొండి బలం తోడైతే ఆ కాటమరాయుడు గారిని చంపేచ్చప్ప, చంపేచ్చు. ఆ కానీ 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 ఇంత ఇంత వైల్డ్గా ఉంటుంది ఆయన వాయిస్ అప్పుడు కాటమరాయుడులో. ఎంత టైం పట్టింది? రాదేమో అనుకున్నారు కదా? ఇది నిజంగా రాదేమో అనుకున్నాను, సరదాగానే ఇచ్చేసుకున్నాను. అంటే ఒక్కొక్క వాయిస్ ఒక్కొక్క. ఇప్పుడు సప్తకి అది ఎంత టైం పడుతుంది? ఎన్ని రోజులు పడుతుంది మీకు? అది డిపెండ్స్ ఆన్ టైం. 1 నిమిషంలో వస్తుందండి వాయిస్. కానీ దాన్ని ట్రై చేయగా దానికి ఒక వర్డ్ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇన్ ద సెన్స్ నేను ఫస్ట్ నేర్చుకున్న వాయిస్ ఇప్పుడు బెస్ట్ కాదు, ప్రకాష్ రాజ్. కానీ నాకు అది రాగానే నాకు కొత్త అరా అనగానే ఆ రోజు నాకు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను ట్రై చేయడంగా వచ్చింది కదా, అట్లా నేను అంటుంది అంతే, ఏం లేదు. ఓకే, అసలు ఏం జరుగుతుంది మన కళ్ళ ముందు జరిగే ప్రతి నిజాన్ని కూడా తెలుసుకోని అనుకుంటారా? యాంకరింగ్ అని పేరు చెప్పి ఇక్కడికి వచ్చి ఇరిటేషన్ చేస్తున్న యాంకర్ డోంట్ గో అవే, చూస్తూనే ఉండండి. ఎవరికోసం చెప్తున్నారు? మీ గురించేనండి. యాంకరింగ్ అని చెప్పి ఇట్లా అంటే నిజాలు నిర్భయంగా చెప్పే ఛానల్ మాది అని, నిజయాన్ని నిర్భయంగా చెప్పే ఛానల్ మాది. డోంట్ గో అవే, చూస్తూనే ఉండండి. అలాగే నేరాలు ఘోరాలు చెప్తాను నూతన ప్రసాద్. అది పెద్దరెడ్డి పాలెం దగ్గుబాటి మండలం, ఎంతో కరుడు కట్టిన ఫ్యాషనిస్ట్ ఏరియా. అదే ఊర్లో బంతిపూల బాలరాజు, బీరకాయల సూరయ్య ఉండేవారు. వాళ్ళిద్దరూ ఎంతో ప్రాణ స్నేహితులు. ఎంత ప్రాణం అంటే ఒకే కంచం, ఒకే మంచం. అచి 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 నా భూతం నా భవిష్యత్. అంటే రావు రమేష్ అంటే నూతన ప్రసాద్ గారు అంటే చాలా ఇష్టం అందరికి, పిల్లలకి కానీ పెద్దలకి కానీ. ఎందుకంటే ఆయన వాయిస్ వినగానే ఏదో క్రైమ్ ని నిజంగానే ఒక దాన్ని క్రైమ్ లాగా చెప్పడానికి అప్పుడులోనూ మేము భయపడుతూ టీవీ చూసేవాళ్ళం. సుధీర్ అనే వ్యక్తి చెప్పడానికి వచ్చేవాడు, కత్తి తీసుకుని కసా కసా కసామని పొడి చేసేవాడు. అంతే, ఈ రోజుతో నేరాలు ఘోరాలు అయిపోయింది. రేపటి వారం మళ్ళీ చూసుకుందాం, ఉంటాను బాయ్. అచి 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 అనేవాడు. ఆయన వాయిసే ఒక ఇది ఉండేది అనమాట, క్యాచీగా ఉండేది. ఆయనకి ఎప్పుడైతే కాళ్ళు పోయిన తర్వాత సంథింగ్ అయిన తర్వాత కొంచెం చాలా బాధ అనిపించింది అనమాట. కొంచెం మంచి మంచి యాక్టర్స్కి ఏమన్నా అయితే మాత్రం నేను చాలా బాధపడతాను. అరే వీడు బాగా చేశాడురా అనేది ఉంటది కదా, నాకు అది ఉంటది అనమాట చాలా. అలాంటి అరే ఇప్పుడు ఎమోషనల్ గా అవనండి. మీరు అవుతున్నారు అంటలేదు, మీకు కూడా పర్సనల్ గా ఏదో ఉంది అని ఏమీ లేదండి. ట్రై చేసేవాళ్ళు కొంచెం మంచి రీచ్ వచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు, కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. వాళ్ళు మూవ్ బ్యాక్ అయిపోయి పెళ్లిళ్ళు చేసుకుని ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళకున్న ఫైనాన్షియల్ బాధలు, ఎవరికున్నాయండి బాధలు? అందరికీ ఉంటాయి. అంబానీకి కూడా కష్టాలు ఉంటాయి. ఫిజికల్ అదేనండి మామూలుగా. ఇప్పుడు నేను కూడా హ్యాండిక్యాప్డ్ బేసికల్లీ. అంటే నేను అంటుంది ఏంటంటే మనలో లోపం ఉన్నదని మనం ఎప్పుడు కూడా మూవ్ బ్యాక్ అవ్వద్దు, వెనక్కి వెళ్ళొద్దు. ఈ రాజు ఈ లోపం రేపొద్దున మీకు సినిమాల్లో కనిపిస్తుంది. కానీ ఈ లోపం ఉందని నేను వెనక్కి వెళ్ళిపోయాను అనుకోండి, దీనివల్ల చాలా ఛాన్సెస్ రాలేదు. స్టిల్ ఇప్పుడు ఒక పెద్ద ఛాన్స్ వచ్చింది, చాలా అంటే చాలా పెద్ద ఛాన్స్. బ్యాంగ్ అయిపోతాను. హిట్ అయితే మాత్రం నేను ప్రతి ఒక్కటి చెప్పే మాటే, ఇదంతా కళలు కంటుంటాం. ఎప్పుడు కూడా ఇండస్ట్రీ అనేది కళలు కంటాం. ఏమో రేపొద్దున ఆర్టిస్ట్ అవ్వచ్చేమో, రేపొద్దున గొప్పడు అవ్వచ్చు. ఇలా బతికితేనే ఉండగలం. ఇక్కడ ఇలా ఉండాలి, ఇలాగ అయితేనే బతకగలం. ఎందుకంటే ఇది ఇండస్ట్రీ. ఏ రోజుకైనా సక్సెస్ వస్తుంది. 90 ఏళ్ళు వచ్చినా వస్తుంది, ఎప్పుడైనా చచ్చిపోయేలోపైనా వస్తుంది. ముసలోని తీసుకురాను 90 ఏళ్ళు ఉన్నాయి, 99 100 ఏళ్ళు ముసలోడు కావాలి నాకు అంటాడు అంతే డైరెక్టర్. అప్పుడు ఫ్రేమ్ లో కనిపిస్తున్నట్లు కదా, వాడు ఆశ నెరవేరింది అంతే. ఇది ఇట్స్ ఏ రియల్ ట్రూత్ అనమాట.
ఇది ఇంతే మిమిక్రీ అనేది అంతా కూడా టైం పాస్. ఇంకెవరైనా అడుగుతారా? అడగండి, చేద్దాం మంచిగా అన్న 2-3 వాయిస్. ఇంకా అలాగే షిండే గారిది, అలాగే కాలకేలు భాష తెలుసు మీ అందరికీ. కిలికిలి భాష, దాన్ని తెలుగులో వర్ణిస్తే ఎలా ఉంటుంది అన్నది నేను క్రియేట్ చేశాను. మీకు తను తెలుగులో ఏమంటారు తెలుసా? నిజంగా తెలియదు, ప్రామిస్. నిజంగా తెలియదు. నిమ్డ అనగానే దానికి తెలుగులో ఏంటి అర్థం అని జనాలు అందరూ అడుగుతుంటే నేను ఒక క్రియేట్ చేసి చిన్న దుద్దులేను అనమాట జనాల మధ్యలో. చాలా వైరల్ అయింది అది. నిమ్డ, నిమ్మకాయ పచ్చడి తెమ్మంటే దోసకాయ పచ్చడి తెచ్చావా, ఇంకాసరా ఎంత కారమా, ప్రూస్లి ప్రాస్లా పులిపెక్కువ నాతలవా, మూనుజుక్కో మొక్కం వస్తుంది, నీకు దండం పెడతాను రా, నాకు వద్దలే చరిత్ర అని ఇట్లా. అంటే ఇన్ ద సెన్స్ తెలుగు ఎట్లా ఉంటది అన్నది. యాక్చువల్ మీనింగ్ తెలుసా? దానికి తెలియదు, బొక్క ఆయనకి తెలియదు, రాజమౌళి గారికి ఏదో తీసి పడేయాడు, చూసి పడేవారు అట. నోకువే అంటే ఏంటో తెలుసా, ఒక ముద్దువే అని. మీరు కాన్సన్ట్రేషన్ అంతా ముద్దు మీద పెట్టినట్టు ఉన్నారు. ఏం చేస్తామండి, సింగిల్ లైఫ్ సోలో బెటర్ అన్నట్టు. పిల్ల ఉంది ఏమంటే పిల్లం ఉన్నాడు ప్రతి ఒక్కడు సింగిల్ అయినండి. ఇంట్లో ఎలాగే ఉంటుందండి, అది వేరే విషయం. ఇంట్లో ఉంది కదా అని రోజు బయట తింటే మానేస్తాం. అందుకే ఇన్ని కర్రీ పాయింట్లు, ఇన్ని రెస్టారెంట్లు ఇన్ని వచ్చినాయి అనమాట. బయటే లోపలే వేరే 4 గోడల మధ్యన పెళ్ళి అయిన తర్వాత అదే జరుగుద్దని ఎవడన్నాడండి? అది జరగదు, గొడవలే జరుగుతాయి. అలాంటి కష్టాలు మీకేం తెలుసండి? వాళ్ళు కరెక్ట్గా అంటే నీకు కూడా తెలుసా, ఈరోజు కరెంట్ బిల్లు కట్టాలి, నీకు దండం పెడతాను, ఆ బిల్లుతో పాటు నీ బిల్లు కూడా కడతాను ప్లీజ్ అని. నీకు కూడా తెలుసా చెప్పంటేనే అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా మన గురించి? అందరూ గురించి వదిలే, నా గురించి నేనేమనుకుంటున్నాను తెలుసా? ఈ సిచ్యువేషన్లో నేనేమనుకుంటున్నాను నీ మీద తెలుసా అంటేనే. అదంతా పక్కన పెట్టు, నువ్వు ఈ మధ్య నాతో బాగా మాట్లాడతావు తెలుసా అంటది. ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు నువ్వు వేరే దాని గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నాకు అర్థమైంది. అండ్ నాకు అర్థం అవ్వలేని విషయం ఏంటంటే, మనం మాట్లాడినది తప్పే, మాట్లాడకపోయినా తప్పే, మన కాళ్ళు పట్టుకున్న తప్పే. అంటే నాకు ఇప్పుడు నాకు ఏమో అర్థం అవుతుంది. మగళ్ళు అందరూ అంటే కొన్ని రోజుల్లో అయితేనేమో జన్మనీదేలే. ప్రతి మగాడు ఇండోర్ లో అలాగే ఉంటాడండి. ఇండోర్ లో ప్రతి మగాడు డబ్బున్నోడు గాని లేనోడు గాని, కోటీశ్వరుడు కూటికి లేనోడైనా పెళ్ళాం కాళ్ళు పట్టుకోవాల్సిందే, పట్టుకుంటాడు కానీ అడుక్కోవాల్సిందే. కానీ కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది ముంచేవాళ్ళు ఉంటారు. మా ఆవిడ మంచిది ఏమనుకోవద్దు ప్లీజ్, ఈ ఒక్క ఆబద్ధం ఆడాను. రైట్. ఏ సీరియస్ లో అయినా, ఏ సినిమాస్ లో గానీ, బయట ఎక్కడ చూసినా ఇదే లుక్ లో కనిపిస్తారు. ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే కొంచెం లుక్స్ మార్చడం, మేకప్ ఇవన్నీ ఉంటాయి కదా, మిమ్మల్ని అలా ఏం అడగరా? కటింగ్ డబ్బులు ఇవ్వండి కాదండి. బేసిక్ గా నన్ను అడగడానికి ఇలాంటి రోగ్ క్యారెక్టర్లో, యాసిడ్ పోసే క్యారెక్టర్లో, పెళ్లి ఆఫ్ చేసే క్యారెక్టర్లో, మౌన రాగం మేఘ సందేశం అని ఒక సీరియల్లో చేశాను. ఇంత వెరీ సక్సెస్ఫుల్ సీరియల్, ఇప్పుడు కూడా టాప్ రేటింగ్. దాంట్లో నాకు ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది. కంటిన్యూ అనగానే ఫోన్ చేయగానే, సార్ మరి బిఎడ్ ఉంది పర్లేదు తీసేయమంటారంటే, బిఎడే కావాలి, మరి జుట్టుని నువ్వు రోగు అయ్యా దీంట్లో అని. అమ్మ జీవితంలో మాత్రం రోగిని అవ్వలేకపోతున్నాను, నిజమైన జీవితంలో షూటింగ్ లో మాత్రం అవుతున్నాను. అంటే నిజమైన జీవితంలో యాసిడ్ పోయాల్సిన అవకాశం వస్తే ఫస్ట్ పోయాల్సింది మీ ఊహలకి వదిలేస్తున్నాను. పెళ్ళైన వాళ్ళకి తెలుసు అది. అలాంటి అవకాశం రాదు. ఒక రోగు ముద్దు కోసం, హగ్గు కోసం యూత్ అందరికీ ఒకటే మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. ఏం లేదు, మెసేజ్ బ్యాలెన్స్ లేదు. మెసేజ్ ఇద్దాం అనుకున్నాను కానీ మెసేజ్ బ్యాలెన్స్ లేదు, ఏమనుకోవద్దు. ఇంకంతే, ఇంకేం. ఏదో పిచ్చికెళ్ళింది గూళ్ళొచ్చా? నేను ఆల్రెడీ లోపల పెట్టానండి, మూసేసాను. ఇంకా ఇది తక్కువ, చాలా ఎక్కువ ఉండేది, తీయించేసాను అనమాట. మా గల్లీలో పిల్లలందరూ భయపడుతున్నారు అనమాట. బూచోడు వస్తున్నాడు అంటే ఇట్స్ కమ్ ఏ వెరీ డిఫరెంట్ స్టైల్ అండి. అంతే. ఇప్పుడు చెవికి ఇవన్నీ ఇది ఇంకా నేను యోయో రాలేదు మీకోసం, ఎందుకంటే కొంచెం మళ్ళీ పిచ్చోడు అనుకుంటారేమోనని. ఆల్రెడీ అనుకుంటున్నారంట. ఇంటర్వ్యూ తెలిసి తీస్తున్నారు పని. జనరల్ గా టాలెంటెడ్ పర్సన్స్ అందరినీ బిగ్ బాస్ కి తీసుకుంటారని విన్నాను. సో నెక్స్ట్ ఏమో మీ లిస్ట్ ఉంటదేమో. టాలెంటెడ్ పర్సన్స్ గురించి కదండి, మన గురించి. అక్కడ అందరినీ ఎరుపప్పులు అందరినీ తీసుకుంటారు బిగ్ బాస్. అదే ఈ మధ్య తీసుకుంటున్నారులే, అది మిమ్మల్ని కూడా తీసుకుంటారేమో. ఎరుపప్పులు అందరినీ తీసుకుంటారు. మంచోండి రా, నన్ను తీసుకురండి, నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడు, అక్కడ ఫేక్ మాట్లాడు. ఇప్పుడు నేను సినిమానే బాగాలేదని చెప్పాను నేను. ఇప్పుడు ఒక సినిమా, ఇప్పుడు బిగ్ బాస్ బాగాలేదని చెప్పను, బిగ్ బాస్ మొత్తం ఫేక్ అని చెప్తే బయటకు వచ్చి. నీకు తెలియని విషయం ఏంటంటే, బొక్క అక్కడ జరిగే 4 గంటల షూటింగ్ కనమయ అంతా కూడా వాళ్ళు పడుకోవచ్చు, తినొచ్చు అని చెప్తాను.
ఇలా నిజాలు చెప్పేస్తాం కదా మనం, ఓపెన్ టు ఉంటది కదా వీళ్ళందరూ. అందుకు పిలవరా? వాళ్ళు బిగ్ బాస్ లో ఎప్పుడు కూడా యాక్టర్లను ఎందుకు తీసుకుంటారు తెలుసా మీకు? యాక్ట్ చేయడం వచ్చు కాబట్టి. యాక్ట్ చేయడం వచ్చు కాబట్టి యాక్టరేగా. నేను యాక్టరే కానీ రియల్ ఫ్యాక్టర్ ఇట్ కమ్ ఏ యాక్టర్. అయ్యో ఇంగ్లీష్ వచ్చేది నాకు. నేను చదువు కూడా పెద్దగా చదువుకోలేదండి, 7th క్లాస్ చదువుకున్నాను. నమ్మనులే. నిజంగా 7వ తరగతి చదువుకున్నా ప్రామిస్ గా. మా తెలుగు టీచర్ బాగాలేదని అంటే ప్రాపర్ నాది రాజమండ్రి కానీ తణుకులో గట్ట అక్కడ చదువుకున్నాను. తెలుగు టీచర్ వాళ్ళ కూతురికి ఐ లవ్ యూ చెప్పాను. ఆ టీచర్ కొట్టింది అనమాట. ఆ రోజు నుంచి స్కూల్ మానేసా. మరి ముఖం చూపించుకో, అత్తగారు కొట్టినప్పుడు అల్లుడు బాధపడ్డా. నేను మళ్ళీ ముఖం చూపించుకోకూడదని స్కూల్కి వెళ్ళాను. మా నాన్న ఎందుకు వెళ్ళవరా అంటే నేను అత్తగారు బాధపడతాను. ఇప్పుడు వేరే వాళ్ళకి అల్లుడు అయ్యారుగా. ఏంటి వేరే వాళ్ళకి అయ్యా ఇంకేం చేస్తాం, జీవితం ఏదో ఏ గూటు పక్షులు ఆ గూటికి చేరాలన్నట్లు ఏదోలాగా అయిపోయిందిలేండి. ఆ బాధ అంతా ఇప్పుడంతా ఎందుకులే కానండి. అంతే. ఈ బిగ్ బాస్ బొక్క ఏవో ఇంట్రెస్ట్ లేదండి. ఏదైనా మంచి ఒక కాన్సెప్ట్, ఈ కామెడీ గట్టా కాకుండా ఏదైనా మంచి కాన్సెప్ట్ ఉన్న క్యారెక్టర్ ఒకటి కొట్టాలి మంచిగా. అదేనండి గోల్. ఇప్పుడు పైసలు వస్తున్నాయి, అబద్ధం పైసలు ఉన్నాయి, పర్లేదు బతకచ్చు. మళ్ళీ కరోనా ఒక 10 ఏళ్ళు వచ్చినా కానీ బతకచ్చు అన్న టైప్లో ఉన్నది. రావద్దులేండి బాగా కామెంట్లు పెడతారేమో అంటే అన్న అలా ఉన్నాయి, పర్లేదు. కానీ నేనేమంటానంటే ఒక మంచి ఇంట్రెస్టింగ్ నన్ను చూడగానే, ఇప్పుడు మొన్న కుబేరా రిలీజ్ అయింది మొన్న, దాంట్లో ధనుష్ని చూడగానే ఇదిరా యాక్టింగ్ అన్నారు చూసావా మన వాళ్ళు అందరూ. మన కొడుకులు ఎవరో చేయకపోతే తమిళ్ వెళ్ళి మరీ తీసుకొచ్చాడు. బాబాయ్ ఎవరు బాబాయ్ డైరెక్టర్ శేఖర్ కమల. ఆయన కమలుడి కాదు, మామూలుగా ఉన్నది అనమాట. ఆయనతోటి ఎక్స్ట్రాడినరీ అనమాట. నాకు చాలా నచ్చిన పర్సన్ కూడా ధనుష్. ఉన్నారని విన్నాం. ఏదో చిన్నది ఉంటది సరదాగా అలా క్లిప్ లో నేనే అదే అని లోపు వెళ్ళిపోతాను అనమాట. చూడు అలాంటి ఎందుకు ఒప్పుకుంటున్నారు? మేము అనుకోం కదండి. ఇప్పుడు పెద్ద స్టార్స్ తో చేయడమే అదృష్టం. ఏమోనండి ఇది ఇప్పుడు నేను నిజంగా ఏ చిరంజీవి కొడుకును బాలకృష్ణ కొడుకు కింద పుట్టుంటే యాక్టర్ అవుతాం కదా. కొడుకులు అవుతుంటే మేము ఎక్కడైతాం బొక్క. వాళ్ళ కొడుకులు ఇంకేదైనా అవ్వచ్చు కదా, మేము అవుతాం హీరోలు. ఆయన హీరో అవడం ఇప్పుడు కొడుకులు అయితేనే అవ్వాలండి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు హీరో. నేను ఇన్స్టా ఓపెన్ చేస్తే నేను హీరో, ఇన్స్టా ఓపెన్ చేస్తే అంటే నేనంటుంది ఏంటంటే ఏదైనా ఒక మంచి క్యారెక్టర్ ప్రతి ఒక్కరు చూడగానే ఏడిచ్చేలాంటి ఒక క్యారెక్టర్, ఒక మంచి క్యారెక్టర్ చేసి ఉండాలండి అంతే. బయటికి వెళ్ళగానే 4 ఫోటోలు తీసుకుని ఇలా ఉండాలనిపిస్తుంది కానండి అనేలాగా ఎప్పుడు జరుగుతుందా అని ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అదే డ్రీమ్ అంతే, అంతకుమించి ఏం లేదు. కొండలు కట్టాలి, కోటలు కట్టాలని ఏం లేదు. ఆరోగ్యం బాగుండాలంటే తాగాలి గ్రీన్ టీ. ఇప్పుడు అందరికి కావాలి క్లారిటీ, రైట్? అంతేనండి. ఇంక లైఫ్ అంతే, ఇంక బొక్క ఏమి లేదు, మెసేజ్లు ఏమేమో ఇంకా. ఓకేలే, నీ షెడ్యూల్ టైం అయిపోయింది అనమాట. ఆ టైం అంటే తర్వాత మళ్ళీ ఎప్పుడో పిలుస్తాను, అప్పుడు వద్దు కానీ.